వెల్కమ్ టు A9 టీవీ. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. బేస్తవారిపేట మండల అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ బేస్తవారిపేట మండల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. బేస్తవారిపేట మండల అభివృద్ధికి కట్టుబడి అధికారులందరూ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షత వహించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు సోదరుడు వేగినాటి బసవరెడ్డి గారికి, అలాగే జెడ్పీటీసీ సభ్యుడు రాజు గారికి, మండల పరిషత్ ఎండిఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, అన్ని గ్రామాల సర్పంచులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు, అలాగే నాయకులకు, పాత్రికేయ సోదరులకు, పోలీస్ వారికి అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు గతంలో నేను 2014-19 సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఆ రోజు ఎక్కడున్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఆ రోజు కూడా ఉన్నాడు. ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు శాసనసభ్యుడిగా మరలా ఎన్నిక కావడం జరిగింది. గతంలో ఏ మాదిరిగానైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి, మరీ ముఖ్యంగా బేస్తవారిపేట మండల అభివృద్ధి కోసం కానివ్వండి, రెండవ వైపు ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి, గతంలో ఏ మాదిరిగా అయితే నేను ఉన్నానో అంతకు రెట్టింపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో బేస్తవారిపేట మండలానికి, మండల ప్రజలకి అన్ని విధాలుగా నేను శాసనసభ్యుడిగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు ఎంపీ గారు కొన్ని సమస్యలను చెప్పారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఒక నెలన్నర 2 నెలలు కూడా కాలేదు. ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఒక సమీక్ష చేసుకొని ఏ శాఖలలో ఏమేమి అభివృద్ధి చేయాలో, అది పంచాయతీరాజా, ఆర్డబ్ల్యూఎస్, లేకపోతే ఏ శాఖలైతే మిగిలినన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను, చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యతగా గ్రామాలలో అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి రోడ్డు వసతి లేని గ్రామాలకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి కనెక్టెడ్ హ్యాబిటేషన్స్గా చేసేటువంటి విషయంలో కానివ్వండి, త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో కానివ్వండి, లేదా గ్రామాలలో వాగులు వంకలు పారుతుంటే వాటి మీద మనం చెక్ డ్యాములు నిర్మించడం ద్వారా ఆ నీటిని మనం ఆపి తద్వారా ఆ చుట్టుపట్టున్నటువంటి ప్రాంతాలలో బోర్లకి భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేసేటువంటి విషయాలలో కానివ్వండి, ఇదే కాకుండా స్కూల్స్ విషయం కాదు, ఎన్నో రకాలైన అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆ రోజు మనం పూర్తి శ్రద్ధ పెట్టాం. ఆనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాడు. ఈ రోజు కూడా మరలా చెప్తా ఉన్నాను, మన నియోజకవర్గం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎటువంటి ప్రేమ అవుతుందో అంత రెట్టింపు ప్రేమ మన నియోజకవర్గం మీద ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి అనేటువంటివి మనము కంటెస్ట్ చేసినప్పుడే రాజకీయాలు. ఒకసారి మనం గెలుపు సాధించిన తర్వాత ఆ ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని అంతా కూడా నేను కోరుతా ఉన్నాను, మనమందరము మీరు సహకరిస్తేనే అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. మీ సహకారం మా ప్రశ్నించేటువంటి సంక్షేమాన్ని కూడా అర్హత ప్రామాణికంగా మనం వారికి అందిద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను మండల పరిషత్తుకు కూడా హామీ ఇస్తా ఉన్నాను. నేను అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను. నేను మనందరము కలిసి ఈ మండలాన్ని ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో అన్ని రంగాలలో ఉండేలాగా మనం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని మీకు నేను తెలియజేసుకుంటూ
ఈరోజు నేను మండల పరిషత్ మీటింగ్కి వస్తూ ఉంటే పార్టీ శ్రేణులే కాదు, మండల పరిషత్ యొక్క ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ప్రేమపూర్వకమైన ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.